యాక్చువల్‌గా రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఎవరేం జేశారు? ఒకవైపునేమో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేమి చేయలేదు. మొత్తం నేనే జేసి పెట్టిపోయాను. ఇంతకాలం తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత వీళ్ళేదో పనులు మొదలుపెట్టారు అని నిష్ఠూరంగా మాట్లాడాడు. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు నిన్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ సభలో మాట్లాడతా, ఈ జగన్మోహన్ రెడ్డి ఊరికినే ఉత్తుత్తి శిలాఫలకాలు 2 సార్లు వేశాడు. కానీ అసలేమీ పని జరగలేదు ఆయన టైంలో అని చెప్పి మాట్లాడాడు. ఏది నిజం? వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ జిందాల్ కంపెనీని డెవలపర్‌గా ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందు ఒక ప్రయత్నం చేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అది నడవల. ప్రమోటర్స్ కోసం వెతికారు, ఎవరు రాలా. అప్పుడు రాయలసీమ హైగ్రేడ్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేదో పేరు పెట్టారు దానికి. అది కాలేదు. ఆ తర్వాత ఈ సజ్జన్ జిందాల్ గారిని తీసుకొనొచ్చాడు. అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎప్పుడు ఇది 2018లో జరిగింది. అప్పుడు జేఎస్‌డబ్ల్యూని భాగస్వామిగా ఎంపిక చేశారు. 2018లో జేఎస్‌డబ్ల్యూని భాగస్వామిగా ఎంపిక చేస్తే 2022 డిసెంబర్లో ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జేఎస్‌డబ్ల్యూ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం పలికింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కి. అంటే 2018లో మొదలుపెడితే ఆయన 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ఏం జరిగినాయి పనులు? ఆ సైట్ డెవలప్మెంట్ వర్క్ కొంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అయితే ప్రధాన స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలు కాలేదు. ప్లాంట్ భవనాలు కానీ, లేకపోతే ఆ ప్రొడక్షన్ యూనిట్స్ నిర్మాణం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలు కాల. అట్లాగే ఇంత పెద్ద ప్లాంట్ పెట్టడానికి చాలా అవసరాలు ఉంటాయి. అంటే నీటి కేటాయింపు, రోడ్లు నిర్మించటం, విద్యుత్ సౌకర్యం కల్పించటం, రైల్వే కనెక్టివిటీ, వీటి మీద పని ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. కానీ వీటిలో చాలా పూర్తి కాలేదు ఆయన టైంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్లో మేమే నీళ్ళు ఇచ్చాం, మేమే రోడ్లు వేసాం, మేమే రైల్వే లైన్ అన్నీ కట్టాం అని చెప్పడం నిజం కాదు. నిజమేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. దాని అమలు కొంత మేరకు మాత్రమే జరిగింది. 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతులు ఇవ్వడం కానీ, స్టాట్యూటరీ పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం కానీ, అట్లాగే భూమిని బదిలీ చేయటం కానీ, యుటిలిటీ కనెక్షన్స్ ఉంటాయి చాలా ఒక ప్లాంట్ నిర్మాణం మొదలు కావాలంటే, వాటన్నిటినీ కూడా చాలా వేగంగా పూర్తి చేసింది. దాని ఫలితంగా ఇప్పుడు ఈ గండికోట నుంచి 2 టీఎంసీల వాటర్ కేటాయింపు జరిగింది ఈ ప్లాంట్కి. 268 మెగావాట్ల విద్యుత్తు కూడా ఇస్తున్నారు ఈ ప్లాంట్కి. ఆ తర్వాత రెగ్యులేటరీ పర్మిషన్ చాలా ఉంటాయి, వాటన్నిటిని కూడా ఇచ్చారు. దానివల్ల ఇవాళ పూర్తి స్థాయి నిర్మాణానికి మార్గం సుగమం అయింది. దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్లో ఏమంటాడు? నేను అన్నీ ఇచ్చేశాను, అన్నీ కట్టేశాను, అంతా రెడీగా ఉంది, అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఏమీ కాలేదు అన్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 8,800 కోట్ల రూపాయల అవుట్లే అనుకున్నారు. అంత క్యాపిటల్ పెట్టి, అంత పెట్టుబడి పెట్టి నిర్మించాలని చెప్పి. ఇవాళ 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 2 దశల్లో దీన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. అంటే జిందాల్ కంపెనీ తన పెట్టుబడిని డబల్ చేసింది. 8,800 కోట్ల నుంచి 16,350 కోట్లకి. 2 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఏమీ పనులు చేయకుండా ఉంటే, ఉద్దేశపూర్వకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టుని అని చెప్పి ఆపి ఉంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని, పెట్టుబడిని డబుల్ చేస్తారా? సో మొత్తంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో కొంత క్రెడిట్ ఉంది. అదేంటి? డెవలపర్ ఎంపిక చేసింది ఆయనే, సజ్జల్ జిందాల్ని, జేఎస్‌డబ్ల్యూ కంపెనీని. దానికి సంబంధించి కొన్ని ప్రిలిమినరీ వర్క్స్ అన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఆ తర్వాత మిగతా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి. కాబట్టి ఆయన మాటల్లోనే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన ప్రభుత్వంలో మొదలైంది, ఈ ప్రభుత్వంలో చాలా వేగంగా ముందుకెళ్ళింది. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఒప్పలేదు.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఏమీ జరగలేదు, గత ప్రభుత్వంలో 2 సార్లు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు అనే మాట కూడా పూర్తి వాస్తవం కాదు. సజ్జన జిందాల్ని రంగంలోకి తీసుకొచ్చింది, ఆ ఒప్పందం కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దానికి సంబంధించిన పనులన్నీ మొదలైంది ఆయన టైంలోనే. దాన్ని కూడా గుర్తించాలి. మొత్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం భాగస్వామిని ఎంపిక చేసి ప్రాథమిక ఏర్పాట్లను చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మిగిలి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మిగిలిన అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి ఈ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి దశకి తీసుకొచ్చింది. చివరిగా ఇంకొక పాయింట్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి వెంటనే సజ్జన జిందాల్ గారు బదులిచ్చారు. ఆయన కూడా ట్వీట్ చేశారు. దీని మీద కొంతమంది ఏంటంటే, చూసారా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇదంతా, అందుకనే సజ్జన జిందాల్ గారు ఆ ఇనాగరేషన్లో పార్టిసిపేట్ చేసి ఆ స్టోన్ లేయింగ్ సెరమనీలో వెంటనే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి బదులిచ్చారు, థ్యాంక్ యూ చెప్పారు, కాబట్టి ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయం ఆయనకు కూడా తెలుసు, ఏదో పక్కన ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అక్కడ పొగిడి బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాడు అని మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటంటే ఒక పాయింట్, ఏ పారిశ్రామికవేత్త అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే పొగుడుతాడు, ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా సరే పొగుడుతాడు. మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడు పొగుడుతాడు? తన పేరు తీసుకొని ఏదైనా మాట్లాడినప్పుడు, తనంతా తానుగా పొగడ్డు. ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ చేసినప్పుడు ఆయన ఎట్లా స్టార్ట్ చేశాడు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు శ్రీ సజ్జన్ జిందాల్ గారు అండ్ ది ఎంటైర్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టీమ్ అని స్టార్ట్ చేశాడు. అట్లా రాసినప్పుడు సహజంగానే సజ్జన్ జిందాల్ గారు రెస్పాండ్ అవ్వాలి కదా, దానికి తప్పనిసరి. ఒకసారి ఒక మాజీ ముఖ్యమంత్రి తన పేరు తీసుకుని మాట్లాడినప్పుడు, అభినందించినప్పుడు దానికి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన స్పందించి థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు అని చెప్పి మీరు అర్లీ అప్రూవల్స్ ఇచ్చారు మీ గవర్నమెంట్లో, ఇవాళ కమెన్స్మెంట్ అవుతోంది, కాబట్టి ఈ జర్నీ అంతా కూడా అందరి ప్రయత్నాల వల్ల సాధ్యమైంది అని చెప్పి ఏదో రాశాడు ఆయన. ఆయన స్పందన జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు తీసుకున్నాడు కాబట్టి ఆ మర్యాద కోసం స్పందించాడు, తప్పు లేదు అందులో. దాన్ని పట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశాడు, అందుకనే సజ్జన్ జిందాల్ చూడండి ట్వీట్ చేశాడు వెంటనే ఈ అంశం మీద అని చెప్పి అనడం అవగాహన లోపం.